నమస్కారం. నా పేరు ముత్యాలపాటి వెంకటేశ్వర. మా తల్లి గారి పేరు ముత్యాలపాటి పార్వతి. వాళ్ళ ఇల్లు నెల్లూరు గ్రామం 25వ తేదీలో నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. మా అమ్మగారికి నాడపాయస్థితిలో ఉంది. చెన్నై విజయ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ 9 లక్షల వరకు బిల్ అయింది. ప్రజెంట్ 4 లక్షల దాకా 4 లక్షల దాకా కట్టి ఉన్నాము. కొంత దాతల సహాయంతో ఈ మధ్య ఒక 4 రోజుల నుంచి కొంత సహాయం అందింది. ఇంకా 20 లక్షలు అమౌంట్ కావాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ పొజిషన్లో ఉంది. దాని పరిస్థితిలో వదిలిపెట్టలేక మా అమ్మగారిని గుర్తించవలసిందిగా నా తల్లిగారికి ఊపిరి పోయాలని, దాతలు ఎవరైనా ఇంకే ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చెన్నైకి తీసుకెళ్ళినాను. అక్కడ అనుకోకుండా ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం స్టేబుల్గా ఉందండి. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే మా అమ్మగారిని బతికించాలని కోరుకుంటున్నాను. తారీఖు విజయ హాస్పిటల్లో చేరిందండి. ఇంకా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఐసీయూలో ఇంకా ఒక 10 days 15 days దాకా ఉండవలసి వస్తుంది. రోజుకి 1 లక్ష రూపాయల దాకా అవుతుందని చెప్పారు. ఇంకా వాళ్ళు 2 months 3 months బెడ్ రీడింగ్ ఉంటారు అని చెప్పారు. మ్యాక్సిమం టోటల్గా ఒక నియర్లీ 20 lakhs దాకా ఇంకా అవసరం అవుతుంది అని చెప్తున్నారు. మీ ఫోన్ నెంబర్? మా ఫోన్ నెంబరు 7032587031. నా ఫోన్ నెంబరు. నా పేరు ముత్యాలపాటి వెంకటేశ్వర. ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా 7032587031. ప్రాబ్లం ఏంటండి అసలు? ఏ ప్రాబ్లం మీద? బ్రెయిన్ స్ట్రోక్. మా తండ్రి గారు ఒక 3 సంవత్సరాల క్రితం 4 years దరిదాపులో యాక్సిడెంట్ చనిపోయారు. ఒక ఆలోచన నాకు ఇదే బాగా ప్రజెంట్ దేవుడి వల్ల స్టేబుల్గా ప్రజెంట్ మేము కట్టుకోలేని పొజిషన్లో ఉన్నాము. కానీ వాళ్ళు కడితేనే లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోండి అని ప్రజెంట్ చేస్తున్నారు. తీసేస్తాం, వెంటిలేటర్ తీసేసుకోండి అంటున్నారు. కానీ ప్రజెంట్ మటుకు ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ చేస్తున్నారు. ఏం చేయలేదు, చేస్తాను ఉన్నారు. అయినా కానీ చేస్తున్నారు. నా పేరు శిరీష. మనకు చూసుకున్నారు 25th వార్డు వచ్చేసి. మా అత్తగారు వచ్చేసి ముత్యాలపాటి పార్వతి. మా అత్తగారి పేరు. ఆమెకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నియర్లీ 1 month అయ్యింది. సో ఫస్ట్ నారాయణ తీసుకెళ్ళామండి. నారాయణ తీసుకెళ్తే అక్కడేమో ఆరోగ్యశ్రీ కార్డు వర్తిబుల్ అవ్వదని చెప్పారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేనందువల్ల మేము చెన్నైకి కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళండి, అక్కడ స్టాఫ్ నారాయణ స్టాఫ్ చెప్పారు. సో అందువల్ల మేము చెన్నైకి తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ 1 day ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాము. పరిస్థితి వచ్చేసి స్టేబుల్గానే ఉంది అని చెప్పి చెన్నై విజయ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చేసి పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయట్లేదని చెప్పి మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఐసీయూలో నియర్గా 15 days 20 days నుంచి ఐసీయూలోనే ఉందండి పేషెంట్. అక్కడ పర్ డేకి నియర్గా వచ్చేసి 1 lakh దాకా అవుతుంది. వాళ్ళు ఏమంటే మీరు అమౌంట్ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము, లేకపోతే లేదు మీరు పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అంటున్నారు. సో మా దగ్గర ఉన్నంత వరకు మేము పెట్టున్నామండి. 4 lakhs దాకా పెట్టున్నాము నియర్గా ఇప్పటి వరకు. మా స్తోమకు మించి పెట్టున్నాము నియర్గా యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎవరైనా కానీ కన్న తల్లిని వదులుకోలేక ట్రీట్మెంట్ కోసం సహాయం కోసం వచ్చున్నామండి.